వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. భారతదేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కీలక అడుగు వేసింది. సంస్థ మంగళవారం భారత్లో $17.5 బిలియన్ అంటే సుమారుగా 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించింది. ఇది ఆసియాలో మైక్రోసాఫ్ట్ చేపట్టిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది. ఈ భారీ నిర్ణయం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన అనంతరం ఈ విషయాన్ని వెలువడించింది. దేశంలో విస్తరిస్తున్న ఏఐ అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ మౌలిక వసతులపై ఇద్దరు విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం సత్య నాదెళ్ల ఎక్స్లో పోస్టు చేస్తూ మోదీతో జరిగిన భేటీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ లక్ష్యాలను సాధించేందుకు మైక్రోసాఫ్ట్ ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా ఇస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మోదీ కూడా ఈ పెట్టుబడిని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఏఐ విషయంలో ప్రపంచమంతా భారత్ వైపు ఆశతో చూస్తుంది అన్నారు. మైక్రోసాఫ్ట్ ఆసియాలోనే అతి పెద్ద పెట్టుబడిని భారత్లో పెట్టడం ఆనందదాయకమన్నారు మోదీ. భారత యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లి ఏఐ శక్తితో మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తారని మోదీ ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఈ $17.5 బిలియన్ పెట్టుబడిని భారత్ ఏఐ భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగిస్తుందని, ఇది ఆసియా మొత్తంలో మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలిచిందని, పెట్టుబడి ద్వారా ఏఐ మౌలిక సదుపాయాలు, దేశ యువతకు నైపుణ్య అభివృద్ధి, సావరైన్ క్యాపబిలిటీ వంటి రంగాలలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ ప్రకటన భారత్ అమెరికా టెక్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన తరువాత కంపెనీ భారత్లో పెట్టుబడులను మరింత పెంచింది. భారత్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ పెట్టుబడి భారత్ డిజిటల్ ఎకానమీని బలోపేతం చేస్తూ ఉద్యోగాలు, స్టార్టప్లను మద్దతుగా నిలుస్తోందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మైక్రోసాఫ్ట్ ఈ కొత్త పెట్టుబడి పెద్ద ఊతం ఇవ్వనుంది. రిపోర్ట్ల ప్రకారం ఈ పెట్టుబడితో దేశంలో క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక వసతులు మరింత విస్తరించడంతో పాటు ఏఐ శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, వివిధ రంగాలలో సురక్షితమైన డేటా వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించనుంది. ఆరోగ్యం, మ్యానుఫ్యాక్చరింగ్, పాలన, విద్య, ఆర్థిక సేవలు వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా కంపెనీ ప్రకటించింది. కొంతకాలంగా ఏఐ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కూడా పలు కీలక టూల్స్ ద్వారా ఏఐ వినియోగాన్ని ఉద్యోగ రంగంలో మరింత బలపరుస్తోంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలు పనితీరును పూర్తిగా మార్చేస్తున్నాయని సత్య నాదెళ్ల ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరొకవైపు కోగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కూడా ప్రధానమంత్రి మోదీని కలుసుకొని భారత్లో ఏఐ అనుకరణను వేగవంతం చేయడం, విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. భారతదేశంలో సమాన అభివృద్ధి కోసం ఎదుగుతున్న నగరాలలో కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ కట్టుబడి ఉందని కూడా కోగ్నిజెంట్ ప్రకటించింది.